UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాస్టర్ ఇప్పుడే మీరు చెప్పారు ఫోన్ ఒకటి చాలు అవును. మొత్తం అవ్వడానికి. ఇంత వచ్చినా కానీ తెలుగు ఇండస్ట్రీలో ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటికీ ఆ క్యాస్ట్ ఫీలింగ్ అదే ముస్లిమ్స్ ఇప్పటికీ నడుస్తుంది నడుస్తుంది, వేరే పక్కా. ముస్లిమ్స్ అనే కాదు వేరే క్యాస్ట్ నడుస్తుంది అంటారా? కంపల్సరీ ఉంది, ఎక్కడైనా ఉంది, అది ఎక్కడైనా ఎక్కడైనా ఉంది. క్యాస్ట్ ఫీలింగ్ పక్కా సినిమా ఇండస్ట్రీలో పక్కా. క్యాస్ట్ రిలీజియన్ క్యాస్ట్ ఒకటి ఉంది, నువ్వు పెద్ద నేను చిన్న అనేది ఇంకా చాలా ఉంది. నీ ముందు చేతులు కట్టుకొని నిలబడాలి చాలా ఉంది, గొడుగు పట్టుకొని నిల్చోవాలి ఉంది. హిందీలో అట్లా ఏముండదు, అందరూ ఒకటి. ఇప్పుడు అవన్నీ ఆడండి, అవును జనాలకు తెలియక ఆఫీస్లో ఏమంటే అలీలు ఏమంటే తిరుగుతారు, కానీ నీ చేతిలో ఫోన్ ఉంటే నువ్వే హీరో. అంతే, అది తెలియదు. అది నేను ఇప్పుడు కాదు, ఈ సినిమా ఏంటి కృష్ణార్జున యుద్ధం సినిమా ఎప్పుడు వచ్చింది అప్పుడే చెప్పిన. దాంట్లో దారిసూడ్ అనే సాంగ్ నేను కొరియోగ్రాఫ్ చేసి పెడితే నానికి నచ్చి నన్ను పిలిచాడు, తిరుపతికి పిలిచాడు నన్ను. పిలిచి చాలా బాగా చేశారు మాస్టర్ మీరు అని చెప్పి ఫస్ట్ నాతో సెల్ఫీ దిగిన తర్వాత అప్పుడు TV5లో నన్ను ఇంటర్వ్యూ తీసుకుంటూ చెప్పా, మేడం ఎవరి చేతులు లేదు, మొబైల్ ఉంది, మొబైల్లోనే మీరు స్టార్ కావచ్చు అని చెప్పా. జనాలకు తెలియక నాకు ఛాన్స్ నీకు నువ్వే ఛాన్స్, మొబైల్ ఉంది, నువ్వు మంచి రాసుకుంటే మంచి అవుతావు, చెడు రాసుకుంటే చెడు అవుతావు, అంతే. ఇవాళ రేపు చెడుకే ఉంది. అవును మాస్టర్. ఇప్పుడు కృష్ణానగర్లో చూసుకుంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, బాయ్స్ పక్కన పెడితే గర్ల్స్ ఇప్పటికీ అది నడుస్తుంది అంటారా? ఏది కాస్టింగ్ కౌచ్ ఉంటుంది, ఇప్పటికీ కంపల్సరీ ఉంటుంది. కాస్టింగ్ కౌచ్ ఓన్లీ చిన్న ఈ కెమెరాలు పెట్టి వాడుకుంటారు అమ్మాయిల్ని. చిన్న కెమెరాలు, ఈ కెమెరాలు పెట్టి చిన్న ఆఫీసులు పెట్టి రోజుకి 10 మంది 20 మంది అమ్మాయిలు వాడుకునే ఆఫీసులు ఇన్ని ఉంటాయి. మీ కళ్ళ ముందు ఎవరైనా అమ్మాయిని కాపాడారా మీరు? నా కళ్ళ ముందు కాపాడటం అంటే నన్ను అడుగుతారు ఫోన్ చేసి, మాస్టర్ నాకు ఒక సినిమా అవకాశం వచ్చింది అని, ఏం చేస్తావు నువ్వు అంట. ఇన్స్టాగ్రామ్ మాస్టర్ అని నీ రీల్స్ పంపించమంట. ఆమె చేసే గిత ఇట్లా గెంతులకి నీకు సినిమా అవకాశం వచ్చిందంటే నీ బాడీ చూసి నేను వాడుకోవాలని చూసే అంట. అదేంటి మాస్టర్ అంటే వాళ్ళకేం అవసరం అమ్మా నేను తీసుకోవాలని. కృష్ణానగర్లో కొన్ని 100 మంది అమ్మాయిలు ఆంటీలు ఇట్లా ఆడిషన్ పెడితే వచ్చిపోతుంటారు, నీకంటే హెవీ టాలెంట్ ఉంటారు. వాళ్ళకందరికి ఇవ్వకుండా నేను పిలిచిస్తున్నానంటే నీ దగ్గర ఏదో ఆశించి పిలుస్తున్నాడు. అవునా కదా? చాలామంది కూడా వినండి ఫ్రెండ్స్, హిట్ టీవీ ద్వారా చెప్తున్నా, ఎప్పుడైనా అవకాశం ఎత్తుక్కుంటూ వచ్చిందంటే నువ్వు ఒక పెద్ద స్టార్ కానీ, నువ్వు ఒక పెద్ద రేంజ్లో కానీ, నువ్వు ఒక పెద్ద గ్లామర్లో ఉంటే తప్ప నీకు నార్మల్ పర్సన్, నీకు ఒక 10,000 ఫాలోవర్స్ 20,000 ఫాలోవర్స్ 1,00,000 ఫాలోవర్స్ ఉంటే పిలిచిస్తే మాత్రం నిన్ను వాడుకోవటానికి, నీ దగ్గర డబ్బులు తినడానికే తప్ప వేరే ఏమి లేదు. ఒకవేళ ఆ సినిమాలో వాడుకున్న ఆ సినిమా రిలీజ్ కూడా కాదు. ఇప్పుడు ఏదైతుందండి సినిమా రిలీజ్, ఒక సినిమా రిలీజ్ కావాలంటే సినిమా రిలీజ్ కాని సినిమాలు కొన్ని వేల సినిమాలు ఉన్నాయి. చిన్న కెమెరాలు పెడుతున్నారు, తీసుకోండి, క్యారెక్టర్ ఇవ్వండి. క్యారెక్టర్ ఇవ్వకుండా వాడుకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మాయిల్ని. అవును, సీరియళ్ళల్లో కూడా, యూట్యూబ్లలో కూడా కమిట్మెంట్లు అడుగుతారు. యూట్యూబ్స్కి అంటే జనాలు ఏంటంటే అదొక నేను ఇవ్వాలి కాకపోతే రేపు ఫేమ్ అవుతున్నా అని ఆలోచిస్తారు. కానీ ఫేమ్ అయ్యి లాభం ఏం లేదు లేడీస్కి. ఫేమ్ అయినా సినిమాలు చేయాల్సిందే, ఫేమ్ కాకపోయినా సినిమాలు చేయాల్సిందే. అదేదో నీ బాగా డెవలప్ అయ్యి ఫస్ట్ నీ క్యారెక్టర్ ఏందో నువ్వు ఫస్ట్ గట్టిగా పట్టుకొని ఎవరికి లొంగకుండా బాగా ఆఫీస్లో ఎమ్మడి తిరిగితే ఆటోమేటిక్గా పడతాయి. ఒక్కడి దగ్గర మోసమైన అంటే జీవితాంతకాలం మోసం పోవాల్సిందే. మాస్టర్ ఇప్పుడు వేరే శేఖర్ మాస్టర్ దగ్గరకు వస్తే, శేఖర్ మాస్టర్ ఇప్పుడు మన రాకేష్ మాస్టర్కి ఇద్దరు గురు శిష్యులు. సో ఇప్పుడు రాకేష్ మాస్టర్ ఫ్యామిలీకి శేఖర్ మాస్టర్ ఇప్పుడు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా ఫైనాన్షియల్ పరంగా? అంటే ఒకప్పుడు అన్నా చేశారు, ఒకప్పుడు చేశారులే. ఆయన బతుకున్నప్పుడు నాన్నలు బతుకున్నప్పుడు ఒక 30,000 40,000 అట్లా పంపించారని తెలిసింది. మంత్లీ నాకు కూడా అంత ఐడియా లేదు, తెలిసింది నాకు. వాళ్ళ డాన్సర్లో ఎవరో చెప్తే తెలిసింది, కానీ ఇప్పుడైతే నేను అడగలేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లగాడికి కార్డు వచ్చిందా రాదా కూడా తెలియదు. చరణ్కి కార్డు ఇవ్వమని అయితే మేము అప్పుడు గొడవ చేసినాం. మేము గొడవ చేయడానికి కారణం ఏంటంటే మాస్టర్ చచ్చిపోయినప్పుడు నేను ఒక వీడియో పెట్టిన, చరణ్కి కంపల్సరీ కార్డు ఇవ్వాలి, వారసత్ కార్డు ఇవ్వాలని చెప్పి పెట్టిన. ఆ రోజు చచ్చిపోయిన రోజు మీటింగ్ రోజు ఇస్తా అన్నారు. మరి ఈడు పోయిండా తెలియదు, వాళ్ళు ఇచ్చిరా అనేది మనకైతే తెలియదు. ఎందుకంటే ఊరికే పోయి కూడా మనం అడిగితే సొంత ఇంట్లో ఉన్న తమ్ముడు గురించే పట్టించుకునే రోజులు కాదు, బయట గురించి మనం ఏం పట్టించుకుంటాం. అవును, ఒకరోజు నువ్వు ఇక్కడ కలిస్తే పిలిస్తే చరణ్ అని చెప్తే చూడని కూడా చూడలే, పట్టించుకుని కూడా పట్టించుకోలే. అవసరం లేదులే, మనకు అవసరమా? అంతే. అవునా కదా? వీళ్ళిద్దరు ఎక్కడ చెడింది మాస్టర్? ఇద్దరు బాగానే ఉన్నారు కదా గురు శిష్యులు, వీళ్ళిద్దరు ఎక్కడ చెడింది అంటారు? వీళ్ళకి ఏదో ఫస్ట్లో మాస్టర్ శిష్యులకి ఏదో గొడవ వచ్చిందంట. ఆ గొడవ కూడా నాకు అంత ఐడియా లేకుండే.
అప్పుడు గొడవ వచ్చింది, కానీ కలపటం అయితే నేనే కలిపిన వాళ్ళిద్దరిని. ఇద్దరిని డీ ప్రోగ్రాంలోనే ఆ రోజు నాతో నా గురించి చెప్తారు కదా బషీర్, నీకు మంచి ఛాన్స్ ఇది, కావాలంటే చేసుకో, తర్వాత నీ ఇష్టం అన్నాడు. మనకు అవసరం లేదు, మనం ఒకళ్ళ మాట విన్నాం, మనమే ఒకళ్ళకి చెప్పేటోళ్ళం. ఇప్పుడు సిచ్యువేషన్ మనకు తెలియదా, మనమే 10 మందికి చెప్పేటోళ్ళం, వాళ్ళ మాట మనం ఎందుకు వింటాం. ఇక ఆడ సిచ్యువేషన్లో వినకపోయినా నా విన్న బ్లేమ్ చేసారు డీలో. బ్లేమ్ చేసి ఇప్పుడు ఆ డీ ప్రోగ్రామ్ వల్లనే శేఖర్ ఇంత పెద్ద కొరియోగ్రాఫర్ అయింది, లేకపోతే ఎవరికి తెలుసు ఆయన. ఓన్లీ నా గురించే ఓ బషీర్ మాస్టర్ని బొమ్మని చేసి వాళ్ళందరూ ట్రెండింగ్లో అయ్యారు అంతే. నేను పెట్టిన భిక్షేగా ఆ డీకైనా వీళ్ళందరికైనా. అదే నీ సిచ్యువేషన్లో లేకపోతే ఎవరు శేఖరు, ఎవరు ఆ డీ ప్రోగ్రామ్ ఎక్కడ. దాని తర్వాత మస్తు సినిమాలు వచ్చినాయి అంతే. దాని తర్వాత డీలో మళ్ళీ ఇంకా అవకాశాలు నేను అసలు చేయను కూడా చేయలేదు, వచ్చినాయా? చేయలేదు అసలు, నేను చేయదలుచుకోలే. ఏ టీవీ రియాలిటీ షోలు చేయలే, కానీ జెమినీ టీవీలో చేశాను. జెమినీ టీవీలో డాన్స్, ఏపీ డాన్స్ అని ఒకటి పెట్టారు, రాజు సుందరం గారు దానికి డైరెక్షన్. అయితే దాంట్లో ఫైనల్ వరకు ఆడా. ఫైనల్ తర్వాత విగ్ ఏదో సాంగ్, ఫైనల్లో విగ్ ఊడిపోతే ఏరియా అమ్మాయికి ఇచ్చారు, సెకండ్ నేను కొట్టా. దాని తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చూసి ఒక అమ్మ హైదరాబాద్లో ఉంటారు, పెద్ద కోటీశ్వర్ వాళ్ళు, నీకేమైనా హెల్ప్ కావాలంటే నాకు కార్డు కావాలి, ముంబై కార్డు అంటే వాళ్ళు ఇప్పించారు, 2 లక్షలు ఇచ్చారు వాళ్ళు. దాని తర్వాత ఇక సినిమాలు ఏమన్నా తిరిగా అంతే. సోషల్ మీడియాలోకి రావడానికి కారణం కూడా ఇక సాంగ్స్ బిట్సే.